విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ ఈ కాలపు పిల్ల కాకి. ఈ కథను రాసిన వారు పి. పూర్ణచంద్రరావు. ఇక కథలోకి వెళ్దాం. శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతంలో ఉన్న బాతుపురం అనే గ్రామంలో ఒక పెద్ద నేరేడు చెట్టు ఉంది. దాని మీద చాలా కాకులు చాలా కాలంగా నివసిస్తూ ఉంటున్నాయి. నేరేడు చెట్టుకు కొంత దూరంలో ఒక నీటి కుళాయి ఉన్నది. చెట్టు మీది కాకులు ఆ కుళాయి దిగువన చేరిన నీటిని త్రాగటము, అందులోనే స్నానాలు చేస్తూ ఉండటము జరిగేది. మంచి వేసవికాలం ఒక పిల్లకాకికి దాహం వేసింది. అది కొళాయి దగ్గరికి వెళ్ళింది. దాని దిగువన ఒక్క నీటి చుక్క కూడా లేదు. ఎందుచేతనో క్రితం రోజు నుంచి ఆ కొళాయిలో నీరు రావటం లేదు. పిల్లకాకి నీటి కోసం తెగ తిరిగి ఎక్కడా నీరు దొరకక చెట్టు మీదికి తిరిగి వచ్చి ఒక ముసలి కాకితో, తాతా తాతా, నాకు చాలా దాహంగా ఉంది. నీరు ఎక్కడ దొరుకుతుంది? ఈ చుట్టుపక్కల చాలా దూరం తిరిగి చూశాను, ఎక్కడా కనిపించలేదు అని అన్నది. ముసలికాకి కొంచెంసేపు ఆలోచించి ఇలా చెప్పింది. పూర్వం మన జాతివాడికి ఒకడికి ఇలాగే దాహం వేసిందట. నీటి కోసం తిరగగా తిరగగా చివరకు ఒకచోట పెద్ద కడవ అడుగున కొద్దిగా నీరు కనిపించింది. ఆ నీరు దాని నోటికి అందకపోయేసరికి అది తన ముక్కుతో ఒక్కొక్క గులకరాయే తెచ్చి కడవలో వేసి నీరు పైకి తెప్పించి దాహం తీర్చుకున్నదట. అలాగే మనం కూడా నీటి కోసం గాలించి దాహం తీర్చుకుందాం. ఇలా అని ముసలికాకి పిల్లకాకి కలిసి నీటి కోసం వెతుకుతూ ఎగురుతూ బయలుదేరాయి. వాటికెక్కడా నీరు దొరకలేదు. కానీ అడుగున కొంచెం నీరు ఉన్న పెద్ద కడవ ఒకటి కనిపించింది. అదృష్టం కొద్దీ సమీపంలోనే గులకరాళ్ళ గుట్ట కూడా ఉంది. అవి ఉత్సాహంగా చెరొకరాయి ముక్కున కరుచుకొని తెచ్చి కడవలో వేయసాగాయి. ఒక చెంప దాహము, మరొక చెంప ఎండ బాధిస్తూ ఉంటే వాటికి త్వరలోనే నీరసం వచ్చింది. కానీ కడవలో 4వ వంతు కూడా నిండలేదు. అయినా అవి కథలో కాకిని తలుచుకొని మరికొంతసేపు రాళ్ళు తెచ్చి కడవలో వేశాయి. అప్పటికి గాని అవి తమ వల అయ్యే పని కాదని వాటికి తెలిసి వచ్చింది. తాతగారు, మన జాతివాడు ఒంటరిగా ఈ పని సాధించాడంటివే. మనం ఇద్దరముండి కూడా ఆ పని ఎందుకు చేయలేకపోతున్నాం? నువ్వు నన్ను మోసపుచ్చలేదు కదా అన్నది పిల్లకాకి బాగా ఆయాసపడిపోతూ. నేనేమైనా చూశానట్రా? మన ఊరి బడిపంతులే నన్ను నిన్ను మోసపుచ్చాడు. ప్రతిరోజు పిల్లల్ని చావబాది పదే పదే ఆ కథ చెబుతూ ఉంటే నేను నిజమే కాబోలు అనుకున్నా అన్నది ముసలి కాకి. మరి 2 కాకులు వచ్చి రాళ్ళు వేసినా ఆ కడవ నిండి నీరు పైకి వచ్చే లోపల తమ ప్రాణాలు పైకి పోవటం నిశ్చయం అని తేల్చుకొని కాకులు 2 నేరేడు చెట్టుకు తిరిగి వచ్చాయి. బడిపంతులు అప్పుడే భోజనం చేసి వచ్చి నడవాలో ఉన్న వాలు కుర్చీలో పడుకున్నాడు. చెట్టు కొమ్మల్లో ఉన్న కాకులకు బడిపంతులతో పాటు నీళ్లతో నిండిన 2 కడవలు కొట్టు వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. పంతులుగారి ఇంట్లో ముసలికాకి తొందరపడవద్దని హెచ్చరించే లోపలే పిల్లకాకి కా కా అంటూ వెళ్ళి వాకిట్లో వాలింది. చ, పాడుకాకి, ఏకంగా ఇంట్లోకే తగలడ్డావా అని చీదరించుకుంటూ అంట్లను దొడ్లోకి తీసుకుపోయింది పంతులు భార్య. పిల్లకాకి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అది ఆమె వెనకగా పోయి ఒక చెంచాను చప్పున నోటకరుచుకొని రివ్వున ఎగురుతూ ఎదురింటి కప్పు మీదికి వెళ్ళింది. అయ్యా, చెంచా పైకెత్తుకుపోయిందండి అని కేకలు పెడుతూ పంతులు భార్య పరుగు తీసింది. వాలు కుర్చీలో కునుకుపాట్లు పడుతున్న బడిపంతులు చప్పున కళ్ళు తెరిచి పంచె సవరించుకుంటూ ఆమె వెనకగా పరుగు తీశాడు. పిల్లకాకి చెంచాను కప్పు మీదనే వదిలేసి చెట్టు మీద ఉన్న ముసలికాకితో సహా పంతులుగారి ఇంట ప్రవేశించింది. 2 చెరొక కడవ మీద కూర్చొని తృప్తిగా చల్లని నీరు సేవించాయి. పంతులుగారు పక్క ఇంటి వాళ్లను అడిగి నిచ్చెన తెచ్చి కప్పు మీదికి వెళ్ళి చెంచా చేత పట్టుకొని దిగి వచ్చాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళగానే తృప్తిగా కడవలలోని నీరు తాగుతున్న కాకులు 2 కనిపించాయి. ఆ రోజు నుంచి పాత కథ విడిచిపెట్టి
పంతులు పిల్లలకు ఈ కొత్త కథ చెప్పటం ప్రారంభించాడు. అయ్యో, ఈ కాలపు పిల్లలకున్న తెలివి మాకు లేకపోయింది అనుకున్నది ముసలికాకి. ఇలా ఈ కాలపు పిల్లకాకి అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ ఆదర్శం. ఈ కథను రాసిన వారు శరత్. ఇక కథలోకి వెళ్దాం. శ్రీపతి అస్తమానము ఆదర్శాలు మాట్లాడేవాడు. కానీ వాటిని ఆచరణలో పెట్టే ఉద్దేశం అతనికి లేదు. అందుకు నిదర్శనంగా అతను చీటికి మాటికి కట్నాలు తీసుకోవటం మహాపాపమని అందరితోనూ అంటూ తన పెళ్లికి సంబంధాలు చూస్తున్న తల్లిదండ్రులతో 50,000 కట్నం ఇవ్వలేని సంబంధాలు తన దాకా తీసుకురావద్దని స్పష్టంగా చెప్పేశాడు. అతని మిత్రుడు రామేశం ఒకసారి అతనితో, కట్నాలు పుచ్చుకొని పెళ్లి చేసుకోవటం ద్రోహమంటావు కదా, నువ్వు పెళ్ళెందుకు చేసుకోలేదు? కట్నం తీసుకొని పెళ్లి కొడుకుకు వేల సంఖ్యలో సంబంధాలొస్తాయే అని అన్నాడు. సంబంధాలు రాకనా, పిల్ల బాగుండాలని నాకు పట్టుదల. నిజంగా అందమైన పిల్ల దొరికితే తప్పక పెళ్లాడుతాను అన్నాడు శ్రీపతి. ఒకసారి మిత్రులిద్దరూ సంతకు పోయి సంత నుంచి తిరిగి వచ్చి సత్రం చేరారు. ఎదురుగా తిన్నె మీద ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ఆమె చాలా అందంగా ఉంది. శ్రీపతి ఆమెకేసి కన్నార్పకుండా చూడటం గమనించి, రామేశం, ఆ అమ్మాయి బాగానే ఉంది కదూ అన్నాడు నిర్లిప్తంగా. అద్భుతంగా ఉంది, ఎవరో కాని అన్నాడు శ్రీపతి. ఎవరో కాదు, నా చెల్లెలు గిరిజ. నీకు దాని అందం నచ్చింది కదా, దానికి కట్నం లేకుండా పెళ్ళయిపోయినట్లే. కట్నాలు పోసి దాని పెళ్ళి ఎలా చేయటమా అని మేమంతా మదనపడిపోతున్నాం అన్నాడు రామేశం. శ్రీపతి గిరిజను కట్నం తీసుకోకుండా పెళ్లాడవలసి వచ్చింది. ఇలా ఆదర్శం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ ధర్మ మార్గం. ఇది బేతాళ కథ. ఇక కథలోకి వెళ్దాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏమి సాధించాలని ఇలా ఇంత శ్రమ పడుతున్నావో నాకు తెలియదు. కానీ ఒక సంగతి గుర్తుంచుకో, ఉత్తమ కార్యసాధనకు ఉత్తమమైన మార్గాలనే అనుసరించాలి. అంతేకాని అక్రమ మార్గాల ద్వారా ఉత్తమ కార్యాన్ని సాధించటం ధర్మ విరుద్ధమవుతుంది. ఇందుకు ఉదాహరణగా ధర్మనందన యోగి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం షిల్లంగేరి అనే గ్రామంలో ధర్మనందనుడనే ఒక గొప్ప యోగి ఉండేవాడు. ఆయనకు ఒక విద్యా కేంద్రాన్ని నెలకొల్పాలనే ఆలోచన కలిగింది. కొంతకాలం పాటు చాలా ఊళ్ళు తిరిగి ప్రజల నుంచి విరాళాలు సేకరించి ఒక విద్యా కేంద్రాన్ని స్థాపించాడు. ఆ కేంద్రంలో వేద శాస్త్రాలతో పాటు విద్యార్థులకు సత్ప్రవర్తన, నైతిక విలువల పట్ల ఆదరం కలిగే విధంగా పండితులు బోధిస్తూ ఉండేవాళ్ళు. ఈ కారణంగా ధర్మనందనుడు స్థాపించిన విద్యా కేంద్రం త్వరలోనే దేశంలో ప్రసిద్ధికెక్కింది. ప్రతిసారి ప్రజల నుంచి విరాళాలు వసూలు చేయటం కాక ఆ దేశాన్నేలే రాజు నుంచి అవసరమైన ధన సహాయం పొందటం బావుంటుందని ధర్మనందనుడు ఒకనాడు రాజును చూడబోయాడు. రాజు ఆయన చెప్పినదంతా విని, ఇంతకాలంగా నా ప్రమేయం లేకుండానే విద్యా కేంద్రాన్ని నడుపుతున్నారు కదా, ఇప్పుడు నా నుంచి ధన సహాయం కోరవలసిన అవసరం ఎందుకు కలిగింది? మీరు విద్యార్థులకు ఉత్తమ విద్య నేర్పుతున్న మాట నిజమైతే ప్రజలే మీకు చాలినంత ధన సహాయం చేయగలరు అని అన్నాడు. తను స్థాపించిన విద్యా కేంద్రాన్ని మరింతగా అభివృద్ధి చేయటమే ధర్మనందనుడు తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఆయన తిరిగి ఎంత శ్రమించి ఊళ్ళ వెంట చందాల కోసం సంచారం చేసినా మునపటిలాగా విరాళాలు వసూలు కాలేదు. ఈ పరిస్థితుల్లో ఆయన నిస్పృహ చెంది విద్యాలయాన్ని మూసేయటానికి నిశ్చయించుకున్నాడు. ఆ దశలో ధర్మనందనుడి దగ్గరకు భీమయ్య అనే ఒక వ్యక్తి వచ్చి విద్యా కేంద్రాన్ని మూసేయవద్దని, తాను తగిన ఆర్థిక సహాయం చేయగలనని వాగ్దానం చేశాడు. ధర్మనందనుడు చాలా సంతోషించి భీమయ్యను గురించి వివరాలు అడిగాడు. అయ్యా, నా వృత్తి, వ్యక్తిగత విషయాల గురించి మీరు తెలుసుకున్నందువల్ల
కొత్తగా కలిగే మేలేమీ ఉండదు. అన్న ప్రకారం తమకు ప్రతి నెల కొంత డబ్బుని పంపుతూ ఉంటాను అని అన్నాడు భీమయ్య. ఆ తరువాత ధర్మనందనుడికి భీమయ్య నుంచి నెల నెల కొంత డబ్బు వస్తూ ఉండేది. ఎంతో కాలంగా గొప్ప దాతగా అన్న పేరు ప్రతిష్టలు కలవాడని ధర్మనందనుడికి తెలిసింది భీమయ్య గురించి. కొంతకాలం గడిచింది. ఒక రోజున ధర్మనందనుడు భీమయ్యను గురించిన ఆసక్తికరమైన విషయం ఒకటి విన్నాడు. తనకు ధన సహాయం చేస్తున్న భీమయ్య ఒక దోపిడీ దొంగల ముఠాకు నాయకుడు. తన దాన ధర్మాల వెనుక అతడు చేస్తున్నవి దారి దోపిడీలు. రాజు అతన్ని పట్టి ఇచ్చిన వారికి పెద్ద బహుమానం కూడా ప్రకటించాడు. ధర్మనందనుడు వారం తిరక్కుండానే భీమయ్య ఆచూకీని రాజుకి తెలియబరిచాడు. రాజభటులు భీమయ్యను సునాయాసంగా పట్టుకొని కారాగారంలో వేశారు. రాజు ధర్మనందనుడు చేసిన సహాయానికి ఎంతగానో సంతోషించి విద్యా కేంద్రం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులకు లోను కాకుండా అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ధర్మనందనుడి ప్రవర్తన సమర్థనీయమైనదేనా? తన జీవిత ధ్యేయంగా నడుపుతూ ఉన్న విద్యా కేంద్రం ఆర్థిక ఇబ్బందుల కారణంగా మూతపడనున్న దశలో ధన సహాయం చేసిన వ్యక్తికి ద్రోహం చేయటం కాదా? గజదొంగ తాను దోచిన ధనాన్ని ఒక మంచి కార్యానికి ఉపయోగించటంలో తప్పేముంది? అంతేకాక ఏ రాజు తనకు ధన సహాయం చేయటానికి నిరాకరించాడో ఆ రాజుకు తనకు మేలు చేసిన వాణ్ణి పట్టి ఇవ్వటం న్యాయమనిపించుకుంటుందా? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, ధర్మనందనుడి విద్యా కేంద్రం విద్యార్థులకు వేద శాస్త్ర పురాణాలు బోధించటంతో పాటు వాళ్ళల్లో సన్మార్గ ప్రవర్తన, నీతి నియమాలు పెంపొందించటం కూడా ధ్యేయంగా పెట్టుకుంది. అందువల్ల ధర్మనందనుడు ఆ ధ్యేయాన్ని సాధించటంలో అందుకు విరుద్ధమైన సాధనాన్ని అంగీకరించటం అర్థం లేని పని అవుతుంది. ఆ కారణంగా అతని ప్రవర్తన ఏ విధంగానూ ధర్మ విరుద్ధం అనిపించుకోదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా ధర్మ మార్గం అనే ఈ కథ సమాప్తమైంది. వీలునామా రహస్యం. ఈ కథను రాసిన వారు పెంటికోట సోమినాయుడు. ఇక కథలోకి వెళ్దాం. ధర్మరాజు అనే జమీందారు పేరులోనే కాక ఇతరులకు సహాయం చేయటంలో కూడా ధర్మరాజు అని పేరు పొందాడు. ఆయనకు ఎన్ని పూజలు వ్రతాలు చేసినా సంతానం కలగలేదు. ఇదిలా ఉండగా ధర్మరాజు భార్యకు జబ్బు చేసి హఠాత్తుగా మరణించింది. ఆమె చనిపోయినప్పటి నుంచి ఆమె మీది బెంగతో మనోవ్యాధికి గురైన ధర్మరాజు నెల తిరగకుండానే చనిపోయాడు. ధర్మరాజు దగ్గర పనిచేసే వాళ్ళల్లో ఇద్దరు ఆయనకు బాగా నమ్మకస్తులు. ఒకడు ఇంటి పని చేసే రామయ్య, రెండోవాడు తోట పని చేసే పోలయ్య. తమకు ఉన్న ఒక్క ఆధారం పోవటంతో వాళ్ళిద్దరికీ దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో పొరుగురి న్యాయాధికారి ధర్మరాజు స్నేహితుడు అయిన పుండరీకాక్షయ్య అక్కడికి వచ్చి వాళ్లతో, మీ యజమాని ధర్మరాజు గారు చనిపోయే ముందు నన్ను సంప్రదించి ఒక వీలునామా రాశారు. దాని ప్రకారం ఆయన నివసించిన భవనాన్ని అనాథ శరణాలయానికి ఇచ్చివేయవలసి ఉంటుంది. అంతేకాక మీ ఇద్దరికి చెరొక 10,000 రూపాయలు ఇవ్వమన్నారు అని అన్నాడు. అయ్యా, మరి మిగిలిన ఆస్తి అంతా ఏం చేస్తారు అని అడిగాడు పోలయ్య. ధర్మరాజు గారు ఆస్తిపరులైన దాన ధర్మాలు విపరీతంగా చేయటంతో ఆయనకంటూ ఇంకా మిగిలిన ఆస్తి ఏమీ లేదు అన్నాడు పుండరీకాక్షయ్య. ఆ రోజు రాత్రి పోలయ్య పుండరీకాక్షయ్య ఊరికి వెళ్ళి ఆయన్ను కలుసుకొని, అయ్యా, మీ మాటలు నాకు నమ్మబుద్దనిపించటం లేదు. ధర్మరాజు గారు విరివిగా దాన ధర్మాలు చేసినా వారు చాలా గొప్ప ఆస్తిపరులు. చనిపోయే నాటికి వారి దగ్గర కేవలం 20,000 రూపాయలు మాత్రమే ఉన్నవనటంలో ఏమాత్రమూ నమ్మలేని విషయం అని అన్నాడు. పుండరీకాక్షయ్య జవాబు చెప్పేందుకు తటపటాయించటం చూసి పోలయ్య ధైర్యం తెచ్చుకొని ఆయన చేతిలో 1,000 రూపాయలు పెట్టి,
నాకు 10,000 రూపాయలు తమ చేతుమీదుగా ఇచ్చారు కనుక ఈ చిన్న మొత్తాన్ని కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చుకుంటున్నాను. తమరు దాపరికం లేకుండా ధర్మరాజు గారి వీలునామా గురించి చెప్పండి అని కోరాడు. అందుకు పుండరీకాక్షయ్య చిన్నగా నవ్వి, నువ్వు చాలా తెలివిగలవాడివి పోలయ్య. నేనేదో దాస్తున్నానని బాగానే పసిగట్టావు. సంగతి ఇది. ధర్మరాజు గారి ఆస్తిగా మరొక 1,00,000 రూపాయల రొక్కముంది. అయితే ముందుగా నీకు, రామయ్యకు 10,000 రూపాయల చొప్పున ఇచ్చి మిమ్మల్ని ఒక పరీక్షకు గురి చేశారు. మీకిచ్చిన ధనాన్ని మీరెలా ఖర్చు పెడుతున్నారో నన్ను గమనించమన్నారు. ఎవరు ఖర్చు పెట్టే తీరు తన ఆత్మకు శాంతి కలిగిస్తుందో వాళ్లకు ఆ 1,00,000 ఇవ్వమని అన్నారు. ఇదంతా ఆయన రాసిన వీలునామాలో ఉంది. ధర్మరాజు గారి ఆత్మకు సంతోషం కలిగించే పనులేమిటో నాకే కాక వారినెరిగిన చాలామందికి కూడా తెలుసు అని అన్నాడు. అది వినగానే పోలయ్యకు చాలా సంతోషం కలిగింది. అతను ఇంటికి తిరిగిపోయి తన దగ్గరున్న డబ్బుతో శిల్పుల చేత ధర్మరాజు గారి విగ్రహాన్ని చేయించి గ్రామంలోని 4 వీధుల కూడలిలో ప్రతిష్ఠింపజేశాడు. తరువాత మిగిలిన డబ్బుతో ధర్మరాజు గారి ధర్మబుద్ధి, ఆయన చేసిన దానాల గురించి హరికథలు, పాటలు రాయించి ఆయన జీవిత చరిత్ర 10 మందికి తెలిసేలాగా ప్రచారం చేయించాడు. ఇక ధర్మరాజు గారి వీలునామా గురించిన వివరాలేవీ తెలియని రామయ్య తన దగ్గరున్న డబ్బుతో పేదలకు అన్నదానం చేస్తూ వాళ్ళు తన దానగుణాన్ని పొగిడినప్పుడు మాత్రం ఈ డబ్బు నాది కాదు, ధర్మరాజు గారు ఇచ్చింది, పొగడ్తలన్నీ వారికే చెందాలి అని అనేవాడు. కొంతకాలం గడిచిన తరువాత పుండరీకాక్షయ్య ధర్మరాజు గారి గ్రామం వచ్చి అందరినీ ఒకచోట సమావేశపరిచి ధర్మరాజు గారి వీలునామాలో ఏమున్నదో చదివి వినిపించి, వారిచ్చిపోయిన 1,00,000 రూపాయలు పోలయ్యకు చెందాలా, రామయ్యకు చెందాలా అని అడిగాడు. అందుకు అక్కడ చేరిన వాళ్ళందరూ ధర్మరాజు గారు వికలాంగులకు, పేదలకు దానధర్మాలు చేస్తూ వారిని ఆదుకునేవారు. వారికి కీర్తికాంక్ష లేదు. వారిలాగే పేద సాధల కోసం ధనాన్ని ఖర్చు చేస్తున్న రామయ్యే ఆ 1,00,000 రూపాయలకు అర్హుడు అని అన్నారు. పుండరీకాక్షయ్య 1,00,000 రూపాయలను రామయ్యకు ఇచ్చి పోలయ్యతో, పోలయ్య, వీలునామాలో ఏమున్నదో తెలుసుకునేందుకు పొరుగురి న్యాయాధికారినైన నాకే 1,000 రూపాయలు లంచం ఇచ్చావు. ఇదిగో ఆ 1,000 రూపాయలు తీసుకో. మీ ఇద్దరి స్వభావాలు తెలుసుకోవటం నా బాధ్యత కనుక ఆనాడు ఆ డబ్బు తీసుకున్నాను అని అన్నాడు. అవమానంతో తల వంచుకున్న పోలయ్యకు రామయ్య తన వద్ద ఉన్న 1,00,000 రూపాయలలోనుంచి 10,000 ఇస్తూ, పోలయ్య, నీకు తోచిన పద్ధతిలో మన యజమాని గురించి వారిచ్చిపోయిన డబ్బుని ఖర్చు పెట్టావు. ఈ మొత్తం నీ దగ్గర ఉంచుకో అని అన్నాడు. తరువాత మిగిలిన డబ్బుతో రామయ్య ధర్మరాజు గారి పేర సత్రం కట్టించి పేదలకు సాయం చేస్తూ తృప్తిగా జీవించాడు. ఇలా వీలునామా రహస్యం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ సీతయ్య పెళ్ళి. ఈ కథను రాసిన వారు వసుంధర. ఇక కథలోకి వెళ్దాం. సీతాపురంలో సీతయ్య అనే అమాయకుడు ఉండేవాడు. వారసత్వంగా సంక్రమించిన ఆస్తి ఉన్నప్పటికీ వాడు కష్టపడి జీవించేవాడు. వాడికి పిల్లనివ్వాలని ఊళ్ళో చాలామంది అనుకుంటున్న సమయంలో పొరుగురు నుంచి రుద్రయ్య అనే మోసగాడు వచ్చాడు. వాడి వెంట ఒక అనాకారి పిల్ల ఉంది. ఊళ్ళో అందరితోనూ వాడు, ఈ పిల్ల నా కూతురు. ఆ మధ్య 2 నెలల క్రితం సీతయ్య మా ఊరు వచ్చినప్పుడు దీన్ని పెళ్లి చేసుకున్నాడు. వచ్చి కాపురానికి తీసుకెళ్తానని ఇన్నాళ్ళు ఎదురుచూసి ఇంకా విసిగిపోయి నేనే దీన్ని తీసుకొచ్చాను. సీతయ్య నా కూతురుకు అన్యాయం చేస్తాడేమోనని అనుమానంగా ఉంది. మీరందరూ నాకు సహాయపడాలి అని చెప్పాడు. ఈ విడ్డూరమేమిటో చూడాలని ఊళ్ళో చాలామంది రుద్రయ్యతో పాటు సీతయ్య ఇంటికి వెళ్ళారు. సీతయ్య తనకా పిల్ల ఎవరో తెలియదని అన్నాడు. తెలియదని బింకాలు పలికితే సరిపోదు, నేను మా ఊరి నుంచి సాక్ష్యాలు తీసుకురాగలను అన్నాడు రుద్రయ్య. సీతయ్య గ్రామాధికారి దగ్గరకు వెళ్ళి తనను రుద్రయ్య బారి నుంచి రక్షించమని అన్నాడు. వాడు అమాయకుడని తెలిసిన గ్రామాధికారి వాణ్ణి ఎలా కాపాడాలా అని ఆలోచిస్తూ ఉండగా మర్నాడు గ్రామానికి మరొక వ్యక్తి వచ్చాడు. వాడు తన పేరు లక్ష్మయ్య అని చెప్పాడు.
వాడి వెంట ఎంతో అందమైన యువతి ఉంది. వాడు కూడా గ్రామస్తులతో సీతయ్య 4 నెలల క్రిందట తన గ్రామానికి వచ్చినప్పుడు తన కూతురిని పెళ్లి చేసుకున్నాడని చెప్పాడు. సీతయ్య తనకేమీ తెలియదని గోల పెడితే, నీకావాలంటే 1,00,000 వరహాలు కట్నంగా ఇస్తాను. నా కూతురుకు అన్యాయం చెయ్యకు అని అన్నాడు. సీతయ్య అందుకు ఒప్పుకోలేదు. లక్ష్మయ్య గ్రామాధికారికి ఫిర్యాదు చేశాడు. అప్పటికే రుద్రయ్య కూడా గ్రామాధికారి దగ్గర ఉన్నాడు. గ్రామాధికారి ఇద్దరు చెప్పింది విని, మీరు చెప్పిందాన్ని బట్టి సీతయ్య ముందుగా లక్ష్మయ్య కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె అందగత్తె, ధనవంతురాలు. ఆమెను పెళ్లి చేసుకొని ఉంటే సీతయ్య తిరిగి ఇంకొక ఊరు వెళ్ళి రుద్రయ్య కూతుర్ని పెళ్లి చేసుకొని ఉండడు. కాబట్టి మీ ఇద్దరిలో ఒకరు అబద్ధం చెబుతున్నారు, అవునా అని అన్నాడు. రుద్రయ్య తన కూతురు పెళ్లికి సాక్ష్యాలు తేగలనని అన్నాడు. లక్ష్మయ్య తను సాక్ష్యాలు తెస్తానని అన్నాడు. ఇద్దరు వాదులాటకు దిగారు. ఆ సమయంలో అక్కడికి ఒక కసాయివాడు వచ్చాడు. వాడు రుద్రయ్య కూతురు కేసి చూస్తూ, నువ్విక్కడున్నావా? కసాయివాణ్ణి పెళ్లి చేసుకుంటే చచ్చిన జంతువుల చర్మాలు వలవాలని తెలియదా? ఆ సంగతి నువ్వు పెళ్లికి ముందే ఆలోచించుకొని ఉండవలసింది. పెళ్లి చేసుకున్నాక ఇంట్లోంచి పారిపోతే నేను ఊరుకుంటానా? నాతో పద అని అన్నాడు. ఆ అమ్మాయితో నీకు పెళ్ళయిందా అని అడిగాడు గ్రామాధికారి ఆశ్చర్యంగా. అవును, ఈమె నా భార్య. అందుకు సాక్షులను కూడా వెంటబెట్టుకొని వచ్చాను. వాళ్ళు వీధిలో నిలబడ్డారు. పిలవమంటే పిలుస్తాను అన్నాడు కసాయివాడు. గ్రామాధికారి సాక్షులను పిలిపించాడు. కసాయివాడు అనాకారి పిల్లను పెళ్లి చేసుకున్నట్టుగా వాళ్ళు చెప్పారు. ఇంకా వేరే సాక్ష్యాలు అవసరం లేదు. రుద్రయ్య కూతురు సీతయ్య భార్య కాదు అన్నాడు గ్రామాధికారి. అవన్నీ అబద్ధపు సాక్ష్యాలు. నేనీ కసాయి వెంట వెళ్ళను అని అనాకారి పిల్ల ఎదురు తిరిగింది. నీ తండ్రి రుద్రయ్య 2 నెలల క్రితం ఈ కసాయివాడికి నిన్నిచ్చి పెళ్లి చేసినట్టుగా సాక్షులు రుజువు చేశారు. నువ్వు నీ భర్తతో వెళ్ళి తీరవలసిందే అన్నాడు గ్రామాధికారి. ఆయన ఇలా అనగానే అనాకారి పిల్ల కళ్ళనీళ్లు పెట్టుకొని, ఈ రుద్రయ్య నా తండ్రి కాదు, మేనమామ. ఈ సీతయ్య అమాయకుడని తెలిసి అతని ఆస్తి మీద పెత్తనం చలాయించేందుకు ఈ నాటకం ఆడుతున్నాడు. నాకు సీతయ్యకు పెళ్లి కాలేదు. నిజం ఒప్పుకుంటున్నాను. దయచేసి నన్నీ కసాయివాడి పాలు చేయకండి అని అన్నది. సమస్య తీరిపోయింది. ఇక సీతయ్య లక్ష్మయ్య కూతుర్ని ఏలుకోవచ్చు అన్నాడు గ్రామాధికారి. నిజం చెబుతున్నాను, నేనీ పిల్లను కూడా పెళ్లి చేసుకోలేదు అన్నాడు సీతయ్య దీనంగా. పోనీ నీ మాట నిజమేననుకుందాం. ఇప్పుడు నా కూతుర్ని పెళ్లి చేసుకునేందుకు నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు లక్ష్మయ్య. సీతయ్య ఆశ్చర్యపోయి, నాకిదంతా అయోమయంగా ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అంతుపట్టటం లేదు అని అన్నాడు. అప్పుడు లక్ష్మయ్య అందరికీ అసలు విషయాన్ని వివరించి చెబుతూ, నేను నా కూతురుకు మంచి వరుడి కోసం వెతుకుతున్నాను. నా కూతురు అమాయకురాలు. పెళ్ళయ్యాక భర్త దాన్ని మోసం చేస్తాడని నా భయం. ఆ సమయంలో నాకు సీతయ్యను గురించి తెలిసింది. అతన్ని పరీక్షించాలని అనుకున్నాను. అప్పుడే నాకు రుద్రయ్య చేస్తున్న పథకం గురించి వాళ్ళ ఊరువాడొకడు చెప్పాడు. రుద్రయ్య ఆట కట్టించేందుకే ఈ కసాయివాడి సాయం కోరాను అన్నాడు చిన్నగా నవ్వుతూ. వాడి కసాయితనం నుంచి మంచి ఫలితాన్నే ఇచ్చింది. ఇంతకు సీతయ్య గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు గ్రామాధికారి. సీతయ్య అమాయకుడే కావచ్చు, కానీ అబద్ధాలకు భయపడి తేలికగా లొంగిపోడని రుజువైంది. సీతయ్య స్థానంలో మరొకడుంటే నేనిస్తానన్న 1,00,000 వరహాలకు ప్రలోభపడి అందమైన నా కూతుర్ని ముందే పెళ్లి చేసుకున్నట్టుగా ఒప్పేసుకునేవాడు. సీతయ్య నిజాయితీపరుడని తేలిపోయింది అన్నాడు లక్ష్మయ్య. అందువల్ల నీకు కలగబోయే మేలేమిటి అని ప్రశ్నించాడు గ్రామాధికారి. అయ్యా, సీతయ్యకు ప్రపంచంలోని మోసగాళ్ల బారి నుంచి తప్పించుకోవటానికి నా వంటి వాళ్ళ సాయం కావాలి. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే నేనతడికి అండగా ఉంటాను. మీ అందరి ఎదుట నా సమర్థతను రుజువు చేసుకున్నా కదా. సీతయ్య నిర్ణయమేమిటో వినాలనుకుంటున్నాను అన్నాడు లక్ష్మయ్య. లక్ష్మయ్య కూతుర్ని పెళ్లాడేందుకు సీతయ్య సంతోషంగా అంగీకరించాడు. ఇలా సీతయ్య పెళ్లి అనే ఈ కథ సమాప్తమైంది.
అలాగే మరొక కథ కాపు తోడేలు. ఈ కథ ఫ్రెంచి జానపద కథ. ఇక కథలోకి వెళ్దాం. ఫ్రాన్సు దేశంలో ఇప్పుడు పెద్ద మైదానంగా ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు విస్తృతమైన అరణ్యం ఉండేది. ఆ అరణ్యం కాలిపోవటానికి కారణం ఈ విధంగా చెబుతారు. అరణ్యం అంచున ఒక పేద కాపు తన భార్యతో నివసిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ కాపు 2 పెద్ద రొట్టెలు కొని అరణ్యం గుండా ఇంటికి వస్తూ ఉండగా ఒక పెద్ద తోడేలు చెట్ల చాటు నుంచి వచ్చి అతని దారికి అడ్డంగా నిలబడింది. ఆ తోడేలు బక్కచిక్కి చర్మం ఎముకలకు అంటుకుపోయి ఉంది. అది గుహలాంటి నోరు తెరిచి కాపుకేసి చూస్తూ గుర్రు పెట్టింది. దాని కోరలు చాలా పెద్దవిగా భయంకరంగా ఉన్నాయి. కాపు ఆ తోడేలును చూసి భయంతో కొయ్యబారిపోయాడు. పారిపోవటం అసంభవం. అంత పెద్ద తోడేలుతో అతను పోరాడి జయించనూ లేడు. అంతలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. అతను తోడేలుతో, "నీకు పాపం ఆకలిగా ఉందా తోడేలు? ఈ రొట్టె కొంచెం తిను" అంటూ ఒక పెద్ద రొట్టె నుంచి ఒక ముక్కను తుంపి తోడేలుకు వేశాడు. తోడేలు దాన్ని తీసుకొని ఆప్యాయంగా తినసాగింది. అదే సమయమనుకొని కాపు దాని పక్కగా జారుకొని ముందుకు పోసాగాడు. ఎంతో దూరం పోకముందే తోడేలు తనను వెంబడిస్తున్నట్టుగా అతనికి తెలిసింది. "మంచి తోడేలు, ఇంకాస్త తీసుకో" అని తోడేలుకు మరొక రొట్టె ముక్క వేసి కాలిసత్తువ కొద్దీ పరిగెత్తసాగాడు కాపు. కాని తోడేలు అతన్ని వెంబడించటం మానలేదు. కాపు రొట్టె తుంచి వేస్తూనే ఉన్నాడు. అతను వేసే రొట్టె ముక్కలు తింటూ తోడేలు అతన్ని వెంబడిస్తూనే ఉంది. అతను ఎంత వేగంగా పరిగెత్తినా తోడేలు అతన్ని వెంబడించటం మానలేదు. ఇక చిట్టచివరకు ఆయాసంతో రొప్పుతూ కాపు తన ఇంటికి వచ్చి పడేసరికి అతని 2వ రొట్టెలో ఒక చిన్న తుంపు మాత్రమే మిగిలింది. తోడేలు అతని వెనకగా వచ్చి అతని ఇంటి ముందు కూర్చుంది. కాపు భార్య తన భర్త ఉత్త చేతులతో రావటం చూసి, "రొట్టెలేవి? రొట్టెలతో తినటానికి అంబలి సిద్ధం చేసి ఉంచాను" అని అన్నది. ఊపిరి కూడా అందని స్థితిలో ఉన్న కాపు తన భార్యకు ఇంటి బయట ఉన్న తోడేలును చూపాడు. "తోడేలే, అందుకేనా అంత పరిగెత్తుకుంటూ వచ్చావు? ఇంకా నయం నువ్వు దాని వాత పడలేదు" అన్నది భార్య. "మనం తినటానికి కొన్న రొట్టెలు దానికి వేశాను" అన్నాడు కాపు. "నిక్షేపమంటి రొట్టెను దిక్కుమాలిన తోడేలు మింగేసిందా? ఏం చోద్యం, నువ్వు లోపలికి వచ్చి తలుపు ముయ్యి, లేకపోతే అది నిన్ను నన్ను కూడా మింగేస్తుంది" అన్నది కాపు భార్య. కాపు తలుపు ముయ్యబోతూ తన చేతిలో మిగిలిపోయిన రొట్టె తుంపును తోడేలుకు వేస్తూ, "ఇది కూడా నువ్వే తిను తోడేలు" అని తలుపు గడియ పెట్టేశాడు. తోడేలు ఆ ముక్క కూడా కాస్త తినేసి చాలాసేపు ఆ ఇంటి బయటనే కూర్చున్నది. లోపల భార్యాభర్తలు ఉత్త అంబలి ఆరగించసాగారు. తింటున్నంతసేపు కాపు భార్య తోడేలును శాపనార్థాలు పెడుతూనే ఉంది. లోపల సంభాషణ ముగియగానే తోడేలు అరణ్యంలోకి వెళ్ళిపోయింది. తరువాత కొన్ని నెలలు గడిచాయి. కాపు అతని భార్య కష్టపడి పనిచేసి కొంత డబ్బును కూడబెట్టి దానితో ఒక ఆవును కొనటానికి నిశ్చయించారు. కాపు ఆ డబ్బు తీసుకొని అరణ్యం గుండా సంతకు బయలుదేరాడు. సంతలో అతను తన దగ్గర ఉన్న డబ్బుకు ఏ వయసు మళ్ళిన ఆవుగాని వస్తుందేమోనని చూస్తూ ఉండగా ఒక సన్నని పొడుగాటి మనిషి అతనికి ఎదురుపడి, "ఆవును కొంటున్నావా" అని అడిగాడు. "అవునండి, కానీ నా దగ్గర మంచి ఆవును కొనటానికి తగినంత డబ్బు లేదు" అన్నాడు కాపు. "దాపులోనే ఉన్న మా కొట్టంలో చాలా ఆవులున్నాయి. వాటిలో నీకేదైనా నచ్చుతుందేమో వచ్చి చూడు" అన్నాడు ఆ పెద్ద మనిషి. ఇద్దరూ కలిసి ఒక చక్కని ఇంటికి వెళ్ళారు. ఇంటి వెనుక ఆవుల కొట్టముంది. "అన్నింటిలోకి మంచి ఆవును ఏరుకో" అన్నాడా పెద్ద మనిషి. కాపు ఆ ఆవుల్లో తనకు శ్రేష్టంగా కనిపించిన దాన్ని ఎన్నుకున్నాడు. "మంచి ఆవునే ఏరుకున్నావు" అంటూ ఆ పెద్ద మనిషి ఆ ఆవు మెడకు పలుపు కట్టి దాని చివర కాపు చేతికి అందించాడు. తరువాత ఆయన తన జేబులో నుంచి ఒక డబ్బీ తీసి, "ఇది నీ భార్యకు నా కానుక. అందులో ఏమున్నది ఆమెనే చూసుకోమను. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడే చూడమను సుమా" అని అన్నాడు. కాపు ఆశ్చర్యంతో ఆ డబ్బీని అందుకుంటూ, "తమకు మా మీద ఎందుకు ఇంత దయ" అని అడిగాడు. అందుకు పెద్ద మనిషి నవ్వి,
నువ్వొకనాడు నా మీద దయతలిచి నాకు 2 రొట్టెలు పెట్టావు కదా! అవును, నేనే ఆ తోడేలును. నేను మంచివాళ్ళకు మంచివాణ్ణి, చెడ్డవాళ్ళకు చెడ్డవాణ్ణి. ఇక నువ్వు వెళ్ళు, దేవుడు నీకు మేలు చెయ్యాలి అని అన్నాడు. అది విని కాపుకు ఆనందము, ఆశ్చర్యము కూడా కలిగాయి. అతను ఆవుతో అడవి దారిన ఇంటికి బయలుదేరాడు. దారి పొడుగునా కాపు ఆ డబ్బీలో ఏమున్నదో తెలుసుకోవాలని తహతహలాడాడు. దాన్ని తన భార్య ఒంటరిగా ఉన్నప్పుడే తెరవాలని ఆ తోడేలు మనిషి ఎందుకు అన్నాడు? కాపు డబ్బీ పైకి తీసి అటూ ఇటూ తిప్పి చూశాడు. వాసన చూశాడు, కాని అందులో ఏమున్నదీ అంతు చిక్కలేదు. తన భార్యకు తనకు మధ్య రహస్యాలు లేవు. అందుచేత ఆమె డబ్బీలో ఏమున్నది తప్పక చదువుతుంది. ఆ భాగ్యానికి ఇంటికి పోయినదాకా ఆగటం దేనికి? కాపు డబ్బీ తెరిచి అందులో ఏమున్నదీ చూడటానికి నిశ్చయించుకున్నాడు. అతను ఆవును మెయ్యటానికి వదిలి ఒక చెట్టు కింద కూర్చొని భద్రంగా డబ్బీ మూత తెరిచాడు. మరుక్షణమే అతను డబ్బీని కింద పడేసి చివాలున లేచి దూరంగా వెళ్ళాడు. ఎందుకంటే డబ్బీలో నుంచి బ్రహ్మాండమైన జ్వాల పైకి వచ్చింది. ఆ జ్వాలకు చెట్ల కొమ్మలు బగ్గుమని అంటుకున్నాయి. అమ్మయ్యో! నా భార్య ఈ డబ్బీ తెరిచి ఉంటే దాని జుట్టు, ముఖము కాలిపోయి ఉండునే. ఆ రాత్రి అంబలి తాగుతూ తనను శాపనార్థాలు పెట్టినందుకు తోడేలు మనిషి నా భార్య మీద పగ తీర్చుకోవాలని చూశాడు అని అనుకున్నాడు కాపు. ఇప్పుడు చెట్టు నిలువునా తగలబడుతుంది. కాపు తన ఆవును తీసుకొని గబగబా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ నిప్పే అరణ్యంలో చాలా భాగం తన పొట్టన పెట్టుకుంది. అయితే కాపు, అతని భార్య ఆవును పెట్టుకొని చాలా కాలం సుఖంగా బ్రతికారు. ఇలా కాపు, తోడేలు అనే ఈ కథ సమాప్తమైంది. గడుసు ఇల్లాలు. ఈ కథను రాసినవారు మాచిరాజు కామేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. మురారి అనే యువకుడికి పట్నంలోని ప్రభుత్వ కచేరీలో చిన్న ఉద్యోగం. అతడి భార్య కామాక్షి కొత్తగా కాపురానికి వచ్చింది. అద్దె తక్కువని అతడు ఊరికి దూరంగా ఉన్న ఒక ఇల్లుని అద్దెకు తీసుకున్నాడు. కామాక్షి ఇల్లు సర్దుతూ ఉంటే, బావున్నావా చెల్లెమ్మా, ఇల్లు నచ్చిందా అంటూ ఒకతను లోపలికి వచ్చాడు. ఇంట్లో చేరగానే మా వదినకు పెద్ద పని పడినట్టుందే అంటూ అతనికి వెనుకగా ఒక ఆడమనిషి వచ్చింది. మురారి వాళ్ళిద్దరినీ జనార్దనం, జానకీలుగా భార్యకు పరిచయం చేసి, ఇక్కడికి వీరి ఇల్లు చాలా దగ్గర, మంచి కలుపుగోలుతనం కలవారు అని అన్నాడు. ఆ తరువాత వాళ్ళిద్దరూ కామాక్షికి వంట పనిలోనూ, మురారికి ఇంట్లో సామానులు సర్దిపెట్టడంలోనూ సాయపడ్డారు. కబుర్లు చెప్పుకుంటూ నలుగురు భోజనాలు చేశారు. చీకటి పడుతూ ఉండగా జనార్దనం దంపతులు తమ ఇంటికి వెళ్ళిపోయారు. వీళ్ళ సాయంతో 4 రోజులు పడుతుందనుకున్న పని ఒక్క రోజులో పూర్తయిపోయింది అన్నది కామాక్షి సంతోషంగా. అయితే ఆమె సంతోషం ఎంతో కాలం నిలవలేదు. కామాక్షి వంట ముగించి భర్తకు భోజనం పెట్టి అతడు కచేరీకి వెళ్ళిపోగానే జానకి వచ్చి కూర్చునేది. ఆమెను ఎదురుగా పెట్టుకొని భోజనం చేయటానికి ఇబ్బందిగా ఉండేది కామాక్షికి. వండిన అన్నం ఇద్దరూ సర్దుకు తినవలసి వచ్చేది. పైపెచ్చు సాయంత్రం దాకా జానకి చెప్పే కబుర్లు వినటం తలనొప్పిగా ఉండేది. కామాక్షికి ఎండవేళ కొద్దిసేపు నిద్రపోవటానికి కూడా ఆమెకు అవకాశం చిక్కేదే కాదు. ఇక జానకి భర్త జనార్దనం, మురారి సాయంత్రానికి ఇంటికి తిరిగి రాగానే తాను వచ్చి ఇంటి ముందు గదిలో కూర్చొని అతడితో కబుర్లు ప్రారంభించేవాడు. మురారితో పాటు హాయిగా పలహారం తిని చీకటి పడ్డాక తిన్నగా ఇంటికి వెళ్ళేవాడు. కొత్తగా కాపురానికి రావటం వల్ల కామాక్షి కొన్నాళ్లపాటు ఇదంతా ఎంతో ఓర్పుతో సహించింది. ఒకనాడు ఆమె భర్తతో, ఈ జనార్దనం దంపతులు పీడాలాగా దాపరించారు. వీళ్ళ పుణ్యమా అని మనం నదీ తీరంలో ఉన్న గుడికి కూడా సాయంకాలం వేళల్లో వెళ్ళలేకపోతున్నాం అని అన్నది. భార్య మాటలకు మురారి నవ్వి ఊరుకున్నాడు. భర్త చాలా మొహమాటస్తుడని కామాక్షి కాపురానికి వచ్చిన వారం రోజుల్లోనే గ్రహించింది. రేపు జనార్దనం రాగానే గుడికి పోతున్నామని చెప్పి బయలుదేరి వెళదాం అన్నది కామాక్షి. అలా చేయటం ఏం మర్యాద అనిపించుకుంటుంది అన్నాడు మురారి. తన భర్తకు చెప్పి ప్రయోజనం లేదని, తానే ఏదో ఒకటి చెయ్యాలని కామాక్షి నిశ్చయించుకుంది.
వారం రోజుల తరువాత జనార్దనానికి పొరుగుర్లో ఏదో పని పడింది. అతడు మురారి ఇంటికి వచ్చి, 2 రోజుల్లో తిరిగొస్తాను. మా ఆవిడ ఒంట్లో బాగోలేదు. బజారు నుంచి ఏమైనా కావాలంటే తెచ్చిపెట్టండి అని మురారికి చెప్పి వెళ్ళిపోయాడు. మర్నాడు కచేరీకి పోయే ముందు మురారి జనార్దనం ఇంటికి వెళ్ళాడు. జనార్దనం భార్య అతడికి ఒక కాగితం ఇస్తూ, అన్నయ్య కచేరీ నుంచి వచ్చేటప్పుడు ఇందులో రాసి ఉన్న సరుకులు తెచ్చిపెట్టు అని అన్నది. ఆ సాయంత్రం అవన్నీ కొని తేవటానికి మురారికి 200 రూపాయలు ఖర్చయ్యాయి. జనార్దనం పొరుగురు నుంచి తిరిగి వచ్చాడు. 10 రోజులు గడిచినా ఆ డబ్బు ప్రస్తావన అతడు తేలేదు. ఇలా లాభం లేదని కామాక్షి మధ్యాహ్న సమయంలో వచ్చిన జానకితో, సరుకులు తాలూకు 200 మీ ఆయన తిరిగి ఇవ్వనేలేదు అని అన్నది. అందుకు జానకి ఆశ్చర్యం నటిస్తూ, ఆ కొద్దిపాటి సరుకులకు 200 ఖర్చయ్యాయా? మా ఆయన 100 రూపాయలకు అంతకు రెట్టింపు సరుకులు తేగలడు అని అన్నది. ఇది విన్న కామాక్షికి చాలా కోపం వచ్చింది. 2 రోజుల తరువాత మురారికి కచేరీ పని మీద పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. అతను బయలుదేరుతున్న సమయంలో కామాక్షి, మీరు 2 రోజులకు గాని తిరిగి రారు కదా, జనార్దనానికి ఒక 100 రూపాయలిచ్చి ఇంటి అవసరానికి నాకేమైనా కావాలేమో కనుక్కోమనండి అని అన్నది. అందుకు మురారి కోపంగా, నీకేమైనా మతిపోయిందా? ఆ 200కే నీళ్లు వదులుకున్నాం. మరో 100 కూడా సమర్పించుకోమంటావా అని అన్నాడు. మీరేమీ కోపగించుకోకండి. మనకు రావలసింది జనార్దనం నుంచి వసూలు చేసే పూచీ నాది అన్నది కామాక్షి నిబ్బరంగా. మురారి జనార్దనానికి 100 రూపాయలిచ్చి సంగతి చెప్పి ఊరికి వెళ్ళిపోయాడు. మర్నాడు కామాక్షి ఊహించినట్టుగానే బజారు నుంచి సరుకులు ఏమైనా తేవాలా చెల్లెమ్మా అంటూ జనార్దనం వచ్చాడు. వాటికన్నా అతి ముఖ్యమైన పనొకటుందన్నయ్యా అని కామాక్షి అతడికి పలహారం పెట్టి చీర కొంగుతో కళ్ళొత్తుకుంటూ, మా ఆయనకి నా తరపు వాళ్ళంటే బొత్తిగా గిట్టదు. మా తమ్ముడి చదువుకు సమయానికి మా నాన్న దగ్గర డబ్బు లేదు. నేను మా అమ్మ ఇచ్చిన బంగారు గాజులని రహస్యంగా అమ్మేద్దామనుకుంటున్నాను. ఈ సంగతి మా ఆయనకు తెలియకూడదు అని అన్నది. బంగారం మాట వింటూనే జనార్దనం ఆత్రంగా, ఓస్ ఆ మాత్రం సహాయం చేయలేనా? ఏవి ఆ గాజులు వేగిరం పట్రా అని అన్నాడు. కామాక్షి ఒక క్షణం మౌనంగా ఊరుకొని, మరొక ఇబ్బంది కూడా వచ్చింది అన్నయ్య. పట్నంలో మా తమ్ముడు రుసుం కట్టవలసింది ఇవాళేనట. 300 కట్టాలి. శుక్రవారం రోజున గాజులు అమ్మటం నాకిష్టం లేదు. మరేం చెయ్యాలో నాకు పాలుపోవటం లేదు అని అన్నది. ఆ వెంటనే జనార్దనం, మీకు నేను 200 ఇవ్వాలి. మీ ఆయన నిన్ననే 100 ఇచ్చాడు. ఆ 300 తెచ్చి ఇస్తాను. డబ్బు మీ తమ్ముడికి పంపించేసేయ్. గాజులు రేపు అమ్మేద్దాం అని అన్నాడు. కామాక్షి సరేనంటూ తల ఊపగానే జనార్దనం అప్పటికప్పుడు ఇంటికి పోయి 300 రూపాయలు తెచ్చి ఇచ్చాడు. ఆ మర్నాడు పొద్దున్నే అతను బంగారు గాజుల కోసం వెళ్ళేసరికి కామాక్షి దిగాలు పడి కూర్చొని ఉంది. ఆమె జనార్దాన్ని చూస్తూనే బావురమని, మా ఇల్లు గుల్లైపోయిందన్నయ్య. రాత్రి దొంగలు బంగారు గాజులతో పాటు విలువైన వస్తువులన్నీ దోచుకుపోయారు. కొద్ది రోజుల పాటు మమ్మల్ని నువ్వే ఆదుకోవాలి అన్నయ్య అని అన్నది. ఆ మాటలు వింటూనే జనార్దం వెర్రివాడిలాగా ముఖం పెట్టి, మా అత్తగారికి ఒంట్లో బాగోలేదని కబురొచ్చింది. పెద్ద వయసు, ఏమవుతుందో ఏమో. ఊరి నుంచి తిరిగి రాగానే మళ్ళీ కనపడతాను అంటూ గబగబా వెళ్ళిపోయాడు. ఆ తరువాత నెల రోజులు గడిచినా జనార్దనం గాని అతని భార్య కాని వాళ్ళ ఇంటి గడప తొక్కలేదు. బజారులో మురారి ఎదురుపడితే జనార్దనం ముఖం పక్కకు తిప్పుకోసాగాడు. చిన్న నాటకం ఆడి ఈ జనార్దనం దంపతుల పీడ విరగడ చేశావు. మొత్తానికి భార్యవి గడుసుదానివే అంటూ మురారి భార్యను మెచ్చుకున్నాడు. మీలో ఉన్న మితిమీరిన మొహమాటం పూర్తిగా వదిలిపోయే వరకు నేను గడుసుగానే ఉండాలి. మరి ఏం చేసేది అన్నది కామాక్షి నవ్వుతూ. ఇలా గడుసు ఇల్లాలు అనే ఈ కథ సమాప్తమైంది. రైతు పెట్టుకున్న అర్జీ. ఈ కథను రాసిన వారు ఎన్ సునీల. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో ఒక పేద రైతు ఉండేవాడు. అతడికి ఉన్న ఆస్తి ఒక బక్క ఆవు మాత్రమే.
దాన్ని మేపుకునేటందుకు కూడా పేద రైతుకు అవకాశం లేకనే అది అలా చిక్కిపోయింది. ఆ ఆవును రైతు తన దొడ్లోనే కట్టిపెట్టి గడ్డి పరకలు మెయ్యనిచ్చేవాడు. పేద రైతు దొడ్డిని ఆనుకొనే ఒక పెద్ద భూస్వామి ఆవరణ ఉంది. ఆ ఆవరణలో పశువుల మేత గడ్డి ఏపుగా పెరిగి ఆవుకు కమ్మని వాసన తగిలింది. అది రెండిళ్ల మధ్య ఉన్న కంచెలో గల కంత నుంచి భూస్వామి ఆవరణలోకి దూకి అక్కడ గడ్డి మెయ్యసాగింది. ఇది చూసి భూస్వామి నౌకరు ఒక దుడ్డు కర్ర తెచ్చి ఆవు తల పగలగొట్టాడు. ఒక్క దెబ్బకే అది కాస్త చచ్చి ఊరుకుంది. రైతు భూస్వామి వద్దకు పరిగెత్తి తనకు జరిగిన అన్యాయం గురించి మొరపెట్టుకున్నాడు. భూస్వామి ఆ రైతు చెప్పిన మాటలు, తన నౌకరు చెప్పిన మాటలు విని, నీ ఆవును ఊళ్ళో వాళ్ళ దొడ్ల మీదికి తోలటమే కాక అన్యాయం జరిగిందంటావా? వీణ్ణి మన ఇంటి బయట గుంజకు కట్టి 10 దెబ్బలు కొట్టి పంపించు అని తన నౌకరుతో అన్నాడు. పేద రైతు ఆవును కోల్పోవటమే కాక భూస్వామి నౌకరు చేత దెబ్బలు కూడా పడి ఇంటికి వచ్చి జరిగినదంతా తన భార్యతో చెప్పాడు. భూస్వామి తనకు న్యాయం చెయ్యకపోతే ఆగుతుందా ఏమిటి? నువ్వు వెళ్ళి ఏకంగా రాజుగారినే ఫిర్యాదు చెయ్యి. రాజుగారు అన్యాయం జరగనివ్వడు. మనకు న్యాయం చేస్తాడు అన్నది రైతు భార్య. అయితే రాజుగారికి జరిగినదంతా స్పష్టంగా నివేదించటమెలాగా? అర్జీలు రాసుకునేటందుకు ఆ భార్యాభర్తలు చదువుకున్న వాళ్ళు కారు. అందుచేత వాళ్ళు ఒక కొయ్య పలక తెచ్చి దానిమీద ఒక బొమ్మ గీశారు. అందులో రైతు ఇల్లు, భూస్వామి ఇల్లు, మధ్యలో ఉన్న కంచె, ఆ కంచెలో కంత, భూస్వామి నౌకరు ఆవును చంపిన చోటు, ఆ నౌకరే రైతును కొట్టడానికి కట్టేసిన గుంజ, అన్ని గుర్తులు పెట్టారు. భేష్! ఇది చూస్తే రాజుగారికి జరిగినదంతా అరటిపండు ఒలిచినట్లుగా అర్థమవుతుంది. నీకు దారిలో తినటానికి రొట్టెలు మూటగట్టి ఇస్తాను. నువ్వు రాజుగారి నగరానికి బయలుదేరు అన్నది రైతు భార్య. రైతు బయలుదేరి మధ్యాహ్నానికల్లా ఒక వనంలో ప్రవేశించాడు. అది రాజుగారి వనం. ఆ వనంలో రైతుకు ఒక మనిషి కనిపించాడు. ఆ మనిషి రాజుగారే. అయితే ఆయన మామూలు దుస్తులతో ఉండటం చేత రైతు ఆయన్ను చూసి రాజనుకోలేదు. దన్నాలు బాబూ అన్నాడు రైతు. శుభం కలగాలి. ఎవరు నువ్వు? ఎక్కడికి నీ ప్రయాణం? అని అడిగాడు రాజు. ఏముంది, రాజుగారి దగ్గర ఫిర్యాదు చేసుకుందామని వెళ్తున్నా. ఇదిగో ఆర్జీ నా వీపున పెట్టుకున్నా. నా ఆవును అన్యాయంగా చంపారులే. ఆకలి మండిపోతుంది. కాస్త ఈ రొట్టె ముక్క తిన్నాక జరిగినదంతా చెబుతా అన్నాడు రైతు. ఒక వాగు పక్కన రాజు, రైతు చతికిలబడి కూర్చున్నారు. రైతు తాను తెచ్చుకున్న రొట్టెలోనూ వెన్నెలోనూ సగం రాజుకిచ్చాడు. ఇద్దరూ తినటం ముగించి వాగులో ఇంత చల్లని నీరు తాగారు. ఏది నీ అర్జీ అన్నాడు రాజు. రైతు తాను తయారు చేసుకువచ్చిన పలక తీసి, ఇదిగో ఇది మా ఇల్లు. ఈ ఇల్లు భూస్వామిది. ఇది కంచె. ఇక్కడ కంత ఉంది. ఈ కంతలో నుంచి మా ఆవు దూరి వారి ఆవరణలోకి ప్రవేశించింది. ఇక్కడ భూస్వామి గారి మనిషి మా ఆవును దుడ్డు కర్రతో కొట్టి చంపాడు. ఇంత అన్యాయమా అని నేను పోయి భూస్వామితో మొరపెట్టుకుంటే, ఇదిగో ఈ గుంజకే నన్ను కట్టేసి 10 దెబ్బలు కొట్టి దిక్కున్న చోట చెప్పుకోమని అన్నాడు అంటూ జరిగినదంతా వివరించాడు. ఇంకేం, దీన్ని నాకు చూపించినట్టే రాజుగారికి చూపించు. నీకు న్యాయం జరుగుతుందిలే. ఇక నేను వస్తా అంటూ రాజు సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. రైతు మర్నాడు తన ఆర్జీ పలక పట్టుకొని దర్బారుకు వెళ్ళాడు. దర్బారులో రాజుగారు కిరీటము, ఇతర రాజలాంఛనాలు ధరించి ఎత్తుగా బంగారు సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. ఆయన పక్కనే వరుసగా 12 మంది మంత్రులు కూర్చొని ఉన్నారు. రాజును గుర్తించక రైతు ఆర్జీ పలకను చివర కూర్చున్న మంత్రికిచ్చి, అయ్యా, ఈ ఆర్జీ చిత్తగించండి. భూస్వామి గారి మనిషి నా ఆవును చంపటము, నన్ను గుంజకు కట్టి కొట్టడము అంతా ఇందులో ఉంది. చిత్తగించండి అని అన్నాడు. మంత్రి ఆ పలకను యగాదిగా చూసి, ఇదేమిటో నాకు కొంచెం కూడా బోధపడటం లేదు. ఇదేమి అర్జీ అంటూ దాన్ని తన పక్కన ఉన్న మంత్రికి ఇచ్చాడు. ఆ మంత్రి కూడా పలకను యగాదిగా చూసి, ఇది అర్జీ కాదు, ఈ వెర్రివాణ్ణి బయటికి గెంటేయండి అని అన్నాడు.
ఇంతలో రాజుగారు కలగజేసుకొని దాన్ని నాకు పంపండి అని అన్నాడు. రైతు తెచ్చిన అర్జీ పలక ఒక్కొక్క మంత్రి అందుకొని చూసి తల అడ్డంగా తిప్పి తన పక్కవాడికి ఇచ్చాడు. చివరకు ఆ అర్జీ పలక రాజుగారికి చేరింది. ఆయన దానికేసి చూసి, ఇది అర్థమవుతూనే ఉంది, ఏమోయ్ ఇలా రా అని రైతును పిలిచాడు. ఇది నీ ఇల్లు, ఇది భూస్వామి ఇల్లును, అవునా అని రాజు అడిగాడు. చిత్తం అన్నాడు రైతు. ఇది కంచెలో కంతలాగా ఉంది. ఇందులో నుంచే కదా నీ ఆవు భూస్వామి ఆవరణలో జొరబడింది అన్నాడు రాజు. మరేనండి అన్నాడు రైతు. మిగిలింది కూడా తెలుస్తూనే ఉంది. భూస్వామి మనిషి ఇక్కడ నీ ఆవును చంపి ఉంటాడు. నిన్ను ఈ గుంజకు కట్టి కర్రతో కొట్టి ఉంటాడు అన్నాడు రాజు. తమరు ఉన్న సంగతి సరిగ్గా కనిపెట్టారండి అన్నాడు రైతు దిగులుగా. సరే, నువ్వు మీ ఇంటికి తిరిగి వెళ్ళి నేను న్యాయం చేస్తానని నీ భార్యతో చెప్పు అన్నాడు రాజు. రైతు రాజుగారికి దన్నాలు పెట్టి మంత్రులకేసి కోపంగా చూసి ఇంటికి వచ్చేశాడు. ఆ సమయానికే రాజుగారి తీర్పు కూడా భూస్వామికి అందింది. భూస్వామి రైతుకు క్షమాపణలు చెప్పుకోవటమే కాక ఒక ఇల్లు, పశువుల సావిడి కట్టించి 30 కుంటల పొలము, 7 పాడి ఆవులు ఇచ్చుకునేటట్టుగా రాజుగారు తీర్పు ఇచ్చాడు. రాజుగారు మనకు న్యాయం చేస్తాడని నేను చెప్పానా లేదా అన్నది రైతు భార్య. రాజుగారికేం, ఆయన ఎంత తెలివైనవాడు, మనం తయారు చేసిన అర్జీ చూస్తూనే అంతా తెలుసుకున్నాడు. కానీ ఆయన దగ్గర 12 మంది ఉన్నారు. వట్టి మట్టి బుర్రలు, చవట దద్దమ్మలు. అంత తెలివిగలవాడు చవటలను జీతం ఇచ్చి ఎందుకు పెట్టుకున్నాడో అర్థం కావటం లేదు అన్నాడు రైతు ఆశ్చర్యంతో. ఇలా రైతు పెట్టుకున్న అర్జీ అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, కొత్త అల్లుడు. ఇది తాతయ్య కథ. అప్పుడే సుష్టుగా భోంచేసి తాతయ్య పిండారబోసినట్టుగా వెన్నెల్లో కూర్చొని పిల్లలందర్నీ పోగు చేశాడు. భోజనం విషయంలోనూ వ్యవహారం విషయంలోనూ సిగ్గుపడితే లాభం లేదు పిల్లలు. ఎవరైనా బిడియపడతారో వారికి తప్పకుండా అవమానము, కష్టము కలుగుతాయి అని అన్నాడు తాతయ్య. అన్నం తినటం దగ్గర నాకేమీ సిగ్గులేదు తాతయ్య. ఈ పూట కంది పచ్చడి భలే బాగుంది, అందుకని 3 సార్లు అదే కలుపుకున్నా అన్నాడొక అబ్బాయి. ఏ ఊరుకోరా, కంది పచ్చడి నువ్వు, కథ చెప్పు తాతయ్య అన్నాడు ఇంకొకడు. కథ లేకేమిరా, ఉంది చెబుతాను వినండి అంటూ తాతయ్య ఇలా చెప్పాడు. ఒక ఊళ్ళో సుందరేశం అని ఒక అబ్బాయి ఉండేవాడు. వాడికి ఎక్కడా లేని బిడియము, సిగ్గును. అయిందా, వాడికి పెళ్ళయింది. సరే, ఇంకేం, అత్తవారు వాణ్ణి మనుగడపలకు తీసుకెళ్లారు. మరి అత్తవారింట అందరూ కొత్త వాళ్లే అయిరి. అసలే సుందరేశం బిడియస్తుడాయే. వాడికి ఎరిగిన వాళ్ళ దగ్గరే ఎంతో సిగ్గు. కొత్త వాళ్ళ దగ్గర ఏం మాట్లాడతాడు? ఎవరితోనూ కలవకుండా పెడపెడగా ఉండిపోయాడు. అత్తవారింట కొత్త అల్లుడి కోసం రకరకాల పిండి వంటలు చేశారు. ఏది తినటానికి సుందరేశానికి వల్లమాలిన మొహమాటం. వాడు వద్దు వద్దు అంటున్నా వాళ్ళు వడ్డిస్తూనే వచ్చారు. వడ్డించినవి తినటానికి కూడా వాడికి బిడియమే. ఒక పూట ఏమైందో తెలుసా? అత్తగారు అందరికీ నువ్వుల పిండి వడ్డిస్తూ అల్లుడికి కూడా వెయ్యబోయింది. సుందరేశం చెయ్యి అడ్డం పెట్టి మొహమాటం కొద్దీ వద్దు వద్దు అని అన్నాడు. అదేమిటి నాయనా, శాస్త్రార్థం కొంచెం వేసుకో అంటూ కొద్దిగా వడ్డించింది అత్తగారు. సుందరేశం నువ్వుల పిండి రుచి ఎరగడు. ఎలా ఉంటుందో చూద్దామని తన విస్తట్లో వేసినది కాస్త నోటికి రాచుకున్నాడు. అది అద్భుతంగా ఉంది. అయ్యో, ఇంకొంచెం వెయ్యమనకపోతేనే అని అనుకున్నాడు. నోరు తెరిచి అడగాలంటే చచ్చే సిగ్గు. భోజనాలయ్యాక అందరూ వెళ్ళి పడుకున్నారు. సుందరేశం నువ్వుల పిండి ఎక్కడ ఉంటుందా అని ఇల్లంతా కారాడాడు. ఇలా కారాడుతూ వాడు దొడ్లో రోటి దగ్గరికి వెళ్ళేసరికి నువ్వుల పిండి వాసన గుప్పున కొట్టింది. ఆ రోట్లోనే నువ్వుల పిండి కొట్టారు. ఇకనేం సుందరేశం రోట్లో తలదూర్చి రోలును ఆత్రంగా నాకసాగాడు. వాడి తల కాస్త రోట్లో ఇరుక్కుపోయింది. ఎంత పెనుగులాడినా తల ఊడి రాలేదు. చివరకు నలుగురు వచ్చారు. ఎలాగో కొత్త అల్లుణ్ణి రోటి నుంచి తప్పించారనుకోండి.
కానీ అసలు సంగతి ఏమిటంటే ఇంకొంచెం నువ్వుల పిండి కావాలని అడగటానికి మొహమాటపడ్డ వాడు 10 మందిలోనూ అవమానం పాలు కావలసి వచ్చింది. ఇలా కొత్త అల్లుడు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ లంకె బిందెలు. ఈ కథను రాసిన వారు రమణారావు. ఇక కథలోకి వెళ్దాం. ఒక జమీందారు గారి గ్రామంలో ఒక నిరుపేద రైతు ఉండేవాడు. వాడి దుస్థితి చూసి జమీందారు వాడికి కొద్దిపాటి బంజరు పొలం ఇచ్చి బ్రతికి ఉన్నంత కాలము అనుభవించమని అన్నాడు. ఒకనాడు రైతు తన చెక్క దున్నుతూ ఉండగా నాగలికి ఏదో అడ్డు తగిలింది. తవ్వి చూస్తే లంకె బిందెలు కనపడ్డాయి. వాటి నిండా బంగారు కాసులు ఉన్నాయి. ఆ బిందెలను ఎలాగైనా పరాయివాడు కన్ను పడకుండా ఇంటికి చేర్చుకుంటే తన దరిద్రం తీరిపోతుంది. ఈ లంకె బిందెల మాట మరొక ప్రాణి చెవిన పడిందో వాటిలో ఒక్క కాసు కూడా తనకు దక్కదు. అంతా జమీందారు చెవులు మెలేసి తీసుకుంటాడు. అయితే ఆ బిందెలు చాలా బరువున్నాయి. తాను ఒక్కడు వాటిని ఇంటికి చేర్చటం అసంభవం. తన భార్య కూడా సహాయపడాలి. కాని దాని నోట నువ్వు గింజ నానదు. అది వట్టి వెర్రిబాగులది. రైతు ఎంతోసేపు దీర్ఘంగా ఆలోచించి చివరకు కర్తవ్యం నిర్ణయించుకున్నాడు. చీకటి పడగానే వాడు కొన్ని చేపలు, ఒక కోడి కొన్నాడు. చేపలను తెచ్చి తన దొడ్లో ఉన్న ఉచ్చులలో పెట్టాడు. కోడి పెట్టెను తీసుకుపోయి చెరువులో వేసిన వలలో పెట్టేశాడు. తరువాత ఖాళీ చేతులతో ఇంట్లోకి వెళ్ళాడు. ఎప్పుడు ఉత్త చేతులాడించుకుంటూ వస్తావు? వంట ఏం చెయ్యను అని పెళ్ళాం లబలబలాడింది. ఊరకే అరవకు, దొడ్లో ఉచ్చులు వేశాను. ఏమైనా పడ్డాయేమో చూద్దాం పద. చెరువులో వలవేసి వచ్చాను. అందులో కూడా ఏమైనా చిక్కి ఉండొచ్చు అన్నాడు రైతు. ఇద్దరు బయలుదేరారు. ఉచ్చుల్లో చేపలు దొరికాయి. వలలో కోడి చిక్కింది. ఎంత చిత్రం, ఎంత చిత్రం అన్నది రైతు పెళ్ళాం. ఇదేం చూశావు? ఇంతకన్నా చిత్రం చెబుతాను విను. మన పొలంలో లంకె బిందెలు దొరికాయి. అర్ధరాత్రి వేళ మనం పోయి వాటిని తెచ్చుకోవాలి. ఎవరికీ తెలియరాదు సుమా. తెలిస్తే ఆ బిందెల్లో ఉన్న బంగారం మనకు దక్కదు. జాగ్రత్త అన్నాడు రైతు. ఇద్దరు చీకట్లో పడి పొలానికి వెళ్ళారు. అక్కడ ఒకచోట ఎర్ర నీళ్లు, ఒక మండ సిద్ధంగా ఉంచాడు రైతు. ఆ చీకట్లో వాడు మండను ఎర్ర నీళ్లలో ముంచి తన పెళ్ళాం మీద విదిలించాడు. వాన కురుస్తుందేమిటి అంటూ పెళ్ళాం తల ఎత్తి చూసింది. ఎక్కడా చిన్న మబ్బు తునక కూడా లేదు. నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి. మబ్బు లేకుండా వాన ఏమిటి అన్నది రైతు పెళ్ళాం. మబ్బులేని వాన నెత్తురు వాన, నీకు తెలియదా అన్నాడు రైతు. అట్టాగా అన్నది రైతు పెళ్ళాం ఆశ్చర్యంగా. తరువాత ఇద్దరు లంకె బిందెలు మోసుకొని బయలుదేరారు. వాళ్ళు జమీందారు గారి ఇంటి వెనకగా వచ్చేటప్పుడు 2-3 ఆవులు మూలిగినట్టుగా అరిచాయి. అదేమిటి అన్నది రైతు పెళ్ళాం భయంతో. ఏం లేదులే, జమీందారు గారిని దయ్యాలు ఎత్తుకుపోయాయట. అందుకని నౌకర్లు ఏడుస్తున్నారు అన్నాడు రైతు. అట్టాగా అన్నది రైతు పెళ్ళాం మళ్ళీ ఆశ్చర్యంగా. మొగుడు పెళ్ళాలిద్దరూ ఏ విఘ్నమూ లేకుండా ఇల్లు చేరుకున్నారు. లంకె బిందెలను ఒకచోట పాతిపెట్టారు. రైతు పెళ్ళాం అలిసి ఉండటం చేత వెంటనే నిద్రపోయింది. రైతు మాత్రం మేలుకొని ఉండి లంకె బిందెలను మళ్ళీ తవ్వి తీసి బంగారం ఒకచోట, బిందెలను మరొక చోట పాతిపెట్టి తాను కూడా నిద్రపోయాడు. ఇక తెల్లవారి లేస్తూనే పెళ్ళాం రైతుతో, నాకు కాసిని కాసులిస్తావా? మంచి చీరలు, నగలు కొనుక్కుంటాను. మనం అప్పుడు డబ్బుగల వాళ్ళం కదా అని అన్నది. పిచ్చిదాన, మనం ఎడాపెడా బంగారం వాడుతుంటే మన రహస్యం అందరికీ తెలిసిపోదు అన్నాడు రైతు. ఇద్దరు మాటామాట అనుకొని చివరకు పోట్లాడుకున్నారు. రైతు పెళ్ళాం బావి దగ్గరకు వెళ్ళి పొరుగింటావిడ కనపడ్డ మరుక్షణమే, నా మొగుడెంత పిసినిగొట్టో చూశావటమ్మా అని అన్నది. ఎందుచేత అన్నది పొరుగామిడ. మళ్ళీ ఎవరితోనూ అనమాకు. మాకు పొలంలో లంకె బిందెలు దొరికాయి. వాటి నిండా బంగారపు కాసులు. కోకలు కొంటానంటే నా మొగుడు ఒక్క కాసు ఇస్తే ఒట్టు అన్నది రైతు భార్య. మళ్ళీ రాత్రి పడేలోపుగా లంకె బిందెల వార్త గ్రామంలో చాలామందికి తెలిసిపోయింది. మరి 2-3 రోజులకు ఆ మాట జమీందారు గారి దాకా వెళ్ళింది. ఆయన ఉగ్రుడై రైతు ఇంటికి వచ్చి
దుర్మార్గుడా, నమ్మకద్రోహి, పాపం కదా అని నీకు నా పొలం చేసుకోమని ఇస్తే ఆ పొలంలో దొరికిన లంకె బిందెలని కాజేస్తావా? అవి నీ బాబుగాడి సొత్తా అని రంకెలు పెట్టాడు. రైతు లోపల బెదురుతూ ఉన్నా పైకి తొనకకుండా, లంకె బిందెలేమిటి బాబూ, మీతో ఎవరన్నారు అని అన్నాడు. నువ్వు నీ పెళ్ళాము కలిసి ఆ లంకె బిందెలను తెచ్చుకున్నారటగా, ఊళ్ళో అందరికీ అదే చెప్పిందట అన్నాడు జమీందారు. రైతు పెళ్ళాంకేసి చొరచొరా చూశాడు. ఆ పిచ్చిది మొగుడితో, అట్టా చూత్తావేం, నువ్వు నేను కలిసి లంకె బిందెలు పొలం నుంచి మోసుకురాలా, వాటి నిండా బంగారపు కాసుల్లేవు అని అన్నది. అదెప్పుడు అన్నాడు రైతు ఆశ్చర్యం నటిస్తూ. నేను మరిచిపోయాననుకున్నావా, ఆ రాత్రేగా మన ఉచ్చుల్లో చేపలు పడింది, చెరువులో వలేస్తే కోడి పడింది కూడాను అన్నది భార్య. చుట్టూ మోగిన జనం ఈ పిచ్చి మాటలకు నవ్వసాగారు. ఏం నవ్వుతారు, ఆ రాత్రేగా మబ్బుల్లేకుండా నెత్తురువాన కురిసింది అన్నట్టు అర్ధరాత్రి వేళ జమీందారు గారిని దయ్యాలెత్తుకుపోతే నౌకర్లందరూ రబోమని ఏడ్చారే అన్నది రైతు పెళ్ళాం. ఛీ, మతిమాలినదానా అని తిట్టి జమీందారు బయటికి వెళ్ళిపోయాడు. లంకె బిందెల పుకారు కూడా వట్టి పుకారే అని ఆయనకు రూఢి అయిపోయింది. చూడవచ్చిన వాళ్ళు కూడా రైతు చెప్పే మాటలు, అతని పెళ్ళాం చెప్పే మాటల్ని నమ్మటానికి లేదనుకుంటూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా లంకె బిందెలు అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ వాయసరాజు. ఈ కథను రాసిన వారు పి. ఆనందయ్య. ఇక కథలోకి వెళ్దాం. అనేక వేల సంవత్సరాల కిందట అవంతి దేశాన్ని అనూపుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ఆస్థానంలో ఒక గొప్ప దైవజ్ఞుడు ఉండేవాడు. ఆ దైవజ్ఞుడు రోజు సూర్యోదయాది వేళ నదికి స్నానం చేసేందుకు వెళ్ళేవాడు. ఆయన ఒకనాడు స్నానం చేసి శుచిగా ఇంటికి తిరిగి వస్తున్నాడు. వచ్చే దారిలో ఒక మామిడి తోట ఉంది. దైవజ్ఞుడు ఆ మామిడి చెట్ల కింది నుంచి నడిచి వస్తూ ఉండగా చెట్టు కొమ్మలపైన ఉన్న ఒక కాకి సరిగ్గా అతడి మీద పడేటట్టుగా రెట్ట వేసింది. ఆయన మండిపడ్డాడు. తనను ఈ విధంగా మైలపరచిన కాకినే కాక మొత్తం వాయస జాతినే నాశనం చేసివేస్తానని గట్టి ప్రతిజ్ఞ పట్టాడు. ప్రతిజ్ఞ నెరవేరేటందుకు పరిస్థితులు కలిసి వచ్చాయి. ఎలా అంటే, రాజుగారి కోట పక్కన ఒక పూరి గుడిసె ఉంది. ఆ గుడిసెలో ఒక ముసలివాడు ఉండేవాడు. ఆ రోజున వాడు వరిధాన్యం బయట ఆరబోసి కావలి కూర్చున్నాడు. మిట్ట మధ్యాహ్నం వేళ ఎండ మండిపోతుంది. కాపలా కూర్చున్న ముసలివాడు కునికిపాట్లు పడసాగాడు. ఆ పక్కనే మేస్తున్న ఒక గాడిద ముసలివాడు అలా ఆదమరిచినప్పుడల్లా ధాన్యం మీద పడి బొక్కుతూ వచ్చింది. 2-3 సార్లు గాడిదను వదిలించి చూశాడు. కాని అది అక్కడి నుంచి పోలేదు. ఇక ఇది పని కాదనుకొని ముసలివాడు గాడిదను పట్టుకున్నాడు. ఇంత నూనె పోసి ఒక తాటాకు తడిపాడు. గాడిద తోకకు ఆ ఆకు కట్టి నిప్పు ముట్టించాడు. బగ్గుమని మంటలు లేవగానే గాడిద పరిగెత్తసాగింది. ఒళ్ళుపై తెలియని గాబరాలో అది రాజుగారి ఏనుగుల శాలలో చొరబడింది. దానితో ఏనుగుల శాల నిప్పంటుకుంది. మంటలో చిక్కుకున్న ఏనుగులు గీంకరిస్తూ అటూ ఇటూ పరిగెత్తసాగాయి. ప్రజలు భయకంపితులయ్యారు. హాహాకారాలు చెలరేగాయి. మావటి వాళ్ళు శ్రమపడి ఎట్లా అయితేనేం వాటిని పట్టి గొలుసులతో గట్టిగా కట్టేశారు. ఇలా జరగటంతో రాజుగారికి చాలా కలవరం కలిగింది. గాయపడిన ఏనుగులకు అతను వైద్యులు చేతనైన చికిత్సలన్నీ చేశారు. అనేకమైన ఔషధులు తెచ్చి తైలాలు రాయించి మర్దనాలు చేయించి చూశారు. గుణం ఇవ్వలేదు. కొన్నాళ్ళ తరువాత రాజుగారు యథాలాపంగా ఈ సంగతి దైవజ్ఞుడితో అన్నారు. ఇటువంటి అవకాశం ఎప్పుడు చిక్కుతుందా అని కనిపెట్టుకుని ఉన్న దైవజ్ఞుడు భలే సంతోషం పొందాడు. ప్రభు, ఆ ఏనుగుల గాయాలు మానాలంటే కాకి కొవ్వు తెప్పించి రాయిస్తే సరిపోతుంది. ఘనవైద్యులమని కబుర్లు చెప్పే ఆ ఘనవైద్యులకు ఈ మాత్రం ఎందుకు తెలియలేదో నాకు ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడు. రాజుగారికి ఈ చికిత్సా పద్ధతి బాగున్నట్టే తోచింది. పైగా ఖర్చు లేనిది. ఎక్కడ కనబడిన కాకిని అక్కడనే పట్టి చంపి రాజనగరకు తేవలసిందని రాజుగారు దండోర వేయించారు. ఇంకేం, రాజ్యంలో ప్రతివాడు వేటగాడైపోయాడు. వందల వేల సంఖ్యలో కాకులను చంపి తేసాగారు. రాజు సాగిస్తూ ఉన్న
ఈ దురంతం ఆనాడు కాకులకు నాయకుడిగా ఉన్న వాయసరాజుకు చాలా విచారం కలిగించింది. రాజును కలుసుకోవాలని అనుకున్నాడు. వాయసరాజు ఎగిరి వెళ్ళి రాజప్రాసాదం దగ్గర చేరుకున్నాడు. ఆ సమయంలో కలకల్లాడుతూ నిండు దర్బారు జరుగుతూ ఉంది. వాయసరాజు సూటిగా ఎగిరి వెళ్ళి రాజుగారి సింహాసనం పక్కన వాలాడు. అది చూసిన సేవకులు, ఇదేమిటి, కాకి వచ్చి వాలిందేంటి అంటూ పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ దానినేమీ చెయ్యవద్దని చెప్పి రాజు వాళ్ళను వారించాడు. అప్పుడు వాయసరాజు మానవ భాషలో రాజుతో ఇలా అన్నాడు. రాజా, తమరు కోపగించక నా పలుకులు ఆలకించాలి. రాజైన వాడు ఇతరుల సలహాలను ఆచరణలో పెట్టే ముందు మంచి చెడ్డలు ఆలోచించి చూడాలి. అలా చేయకపోతే ఎంతో మందికి దుఃఖ కారణం అవుతుంది. మీ దైవజ్ఞుడు కాకి కొవ్వు ఏనుగుల గాయాలను మాన్పగలదని చెప్పాడు. నిజానికి కాకి శరీరంలో కొవ్వు ఉండనే ఉండదు. ఇది దుష్టబుద్ధితో ఇచ్చిన సలహా అని మరొకటి కాదు. ఈ మాటలు విని రాజు ఆశ్చర్యపోయాడు. కాకి శరీరంలో కొవ్వు ఉండకపోవటానికి కారణం ఏమిటి అని వాయసరాజును ప్రశ్నించాడు. అందుకు వాయసరాజు, మానవలోకమే దానికి శత్రువు కాగా మరణ భయంతో ఎల్లప్పుడూ మగ్గిపోయే కాకికి కొవ్వు ఎలా పడుతుంది ప్రభు అని ఎదురు ప్రశ్న వేశాడు. దీనితో రాజుకు సత్యం తెలిసిపోయింది. కాకులను చంపరాదని శాసించాడు. దుష్టబుద్ధితో తన చేత పాపకార్యం చేయించిన దైవజ్ఞుణ్ణి ఆ పదవి నుంచి తొలగించి వేశాడు. ఆనాటి నుంచి రోజుకు 2 పూట్ల ధాన్యం కాకులకు ఆహారంగా చెల్లించవలసిందని ధాన్యాగారాధిపతికి ఉత్తర్వు జారీ చేశాడు. ఇలా వాయసరాజు అనే ఈ కథ సమాప్తమైంది. తల్లి మనసు. ఈ కథను రాసిన వారు ఎంవివి సత్యనారాయణ. ఇక కథలోకి వెళ్దాం. కాంతాన్ని, ఆమె భర్తని సంక్రాంతికి రమ్మని ఆమె తండ్రి కబురు చేశాడు. కాంతం భర్తకు ఉద్యోగంలో తీరిక దొరకక వెళ్ళలేకపోయాడు. కాంతం ఒక్కతే పెళ్లి అయిన 4 ఏళ్లకు పుట్టింటికి బయలుదేరింది. కాంతం భర్త సుందరయ్య పేదవాడు. కాంతం అక్కలందరూ ధనికులను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయ్యాక మొదటిసారిగా పుట్టింటికి పోతున్నది కనుక కాంతం తన తండ్రికి ఒక పంచె, తల్లికి ఒక రవికె గుడ్డే కొన్నది. ఆమె పుట్టింటికి రాగానే తల్లి ఎదురుగా వచ్చి కౌగిలించుకోలేదు. రా, ఇదేనా రావటం అని తన పని తాను చూసుకుంది. ఆమె అక్కలు తల్లి చుట్టూ చేరి తమ పట్నాల విశేషాలు చెబుతున్నారు. వాళ్ళు కాంతాన్ని చూసి, ఏమే కాంతం, మీ ఆయన సంపాదన ఏమైనా పెరిగిందా, లేక నిన్ను పస్తులుంచుతున్నాడా అని నవ్వారు. కాంతం మనస్సు చివుక్కుమన్నది. కానీ చిరునవ్వు తెచ్చుకొని వాళ్ళ ప్రశ్నలకు జవాబులు చెప్పి కాళ్ళు కడుక్కొని కూర్చున్నది. ఇది తన పుట్టిల్లు. ఇక్కడ తాను అభిమానం తెచ్చుకోవటంలో అర్థం లేదని కాంతం అనుకున్నది. భోజనాల దగ్గర కాంతం అక్కలు స్వతంత్రంగా లడ్డూల లాంటి పిండి వంటలు అడిగి అడిగి అదనంగా వేయించుకొని తిన్నారు. కాంతం అంత స్వతంత్రంగా అడగలేకపోయింది. అడగకపోవటమే మేలయింది. ఎందుకంటే ఆమె తల్లి తన పెద్ద కూతుర్లకు లడ్డూలు మారు వడ్డించేటప్పుడు నీక్కూడా వడ్డించనా అని కాంతాన్ని మాట వరసగా అడగనైనా లేదు. ఆ రాత్రి కాంతం అక్కలందరికీ పడుకునేటందుకు మంచాలు అమిరాయి. కానీ కాంతం కొంగు పరుచుకొని నేలమీదనే నిద్రపోయింది. భోగి పండగ నాడు అందరూ తలంట్లు పోసుకున్నాక కాంతం నురుగు అయిపోయిన కుంకుడు పులుసుతో తాను కూడా తలంటి పోసుకున్నాను అని అనిపించుకుంది. తరువాత ఆమె తన తండ్రి కోసం తెచ్చిన పంచెను సంచిలో నుంచి పైకి తీసి ఇతరులకు కనపడకుండా తండ్రికి ఇచ్చి, నాన్న, నీ కోసం తెచ్చాను అని ఇచ్చింది. కాంతం తండ్రి మాటా పలుకు లేకుండా దాన్ని తీసుకొని దండెం మీద విసురుగా వేసి, నువ్వింకా భోజనం చేయలేదా, అందరూ భోజనాలకు కూర్చున్నట్లుగా ఉన్నారు, నువ్వు కూడా వెళ్ళి భోజనం చెయ్యి అంటూ గబగబా బయటికి వెళ్ళిపోయాడు. కాంతం నిరాశగా దండెం కేసి చూస్తూ నిలబడి ఉండగా ఆమె తల్లి అటుగా వచ్చింది. ఆమె కోసం తాను తెచ్చిన రవికను ఆమెకిద్దామనుకుంటూ ఉండగా కాంతానికి తల్లి చేతిలో పట్టుచీర కనపడింది. కాంతం తల్లి తన పెట్టె తెరిచి ఆ పట్టుచీరను అందులో భద్రంగా దాచుకుంది. అమ్మా, నీ కోసం తెచ్చాను అంటూ కాంతం ఆమె చేతిలో రవికె గుడ్డ పెట్టింది.
తల్లి దాన్ని అందుకొని దానికేసి చూడకుండా దండెం మీద పడేటట్లుగా విసిరింది. తరువాత తన తల్లి తాను తెచ్చిన రవిక గుడ్డను చాకలి మనిషికి ఇవ్వటమో, తండ్రి కోసం తెచ్చిన పంచెను ఇంకెవరికో ఇవ్వటమో కాంతం గమనించింది. ఆ ఇంట్లో తాను పూర్తిగా పరాయిదాన్నైపోయానన్న భావం కాంతానికి బలంగా కలిగింది. ఆమె అక్కడ నిలవలేక పండగ అయిన మర్నాడే తల్లిదండ్రుల దగ్గర, అక్కల దగ్గర సెలవు పుచ్చుకొని తన ఊరికి బయలుదేరింది. తన భర్తను చూడగానే ఆమెకు దుఃఖం కట్టలు తెంచుకుంది. ఆమె ఏడుస్తూనే తన భర్తతో తనకు పుట్టింట జరిగిన అవమానం గురించి వివరంగా చెప్పింది. సుందరయ్య మాట మార్చి కాంతాన్ని ఓదార్చుతూ ఆమె తెచ్చిన మూట విప్పాడు. అందులో కాంతం బట్టల అడుగున ఒక పట్టుచీర, డబ్బాలో లడ్డూలు, ఒక చీటీ ఉన్నాయి. ఆ చీటీలో ఇలా ఉంది: కాంతం, నన్ను క్షమించు తల్లి. 4 ఏళ్లుగా మాకు పంటల మీద ఆదాయం లేదు. నీ అక్కలు తమ భర్తలకు తెలియకుండా మా కుటుంబాన్ని పోషిస్తున్నారు. నిన్ను నీ అక్కలతో సమంగా ఆదరిస్తే మాకు ఉన్న ఆధారం కాస్త పోవచ్చునని భయపడ్డాం. నువ్వు ఏమీ లేని స్థితిలో కూడా నాకు, మీ నాన్నకు బట్టలు తెచ్చావంటే అది నీ మంచితనం. కానీ నీ అక్కల సంతృప్తి కోసం వాటిని ఎవరికో ఇచ్చినట్టుగా నటించాం. నీ అక్కలు వెళ్ళిపోగానే వాళ్ళు వాటిని మాకు తిరిగి ఇస్తారు. ఎక్కడ ఉన్నా మీరిద్దరూ క్షేమంగా ఉండటమే నేను కోరేది. మీ అమ్మ. ఇలా తల్లి మనసు అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు ఎంవివి సత్యనారాయణ. అలాగే మరొక కథ లోబి పగటి వేషగాడు. ఈ కథను రాసిన వారు వి యజ్ఞరామయ్య. ఇక కథలోకి వెళ్దాం. ఆ ఊళ్ళో గురవయ్య పెద్ద ధనికుడు, కానీ పరమ లోబి. ఒకసారి ఆ ఊరికి పగటి వేషగాడు వచ్చి సన్యాసి వేషం వేసుకొని భవతి భిక్షాం దేహి అంటూ గురవయ్య ఇంటి ముందుకు వచ్చాడు. ఆ మాటలు గురవయ్యకు కర్ణ కఠోరంగా వినిపించాయి. అతను బయటికి వచ్చి సన్యాసిని యగాదిగా చూసి, నీకేమయింది, కుంటివాడివా, గుడ్డివాడివా అంటూ తలుపు మూసుకున్నాడు. మర్నాడు వేషగాడు గుడ్డివాని వేషం వేసుకొని, అమ్మా, గుడ్డివాడికి దానం చెయ్యండి అంటూ గురవయ్య ఇంటి ముందుకు వచ్చాడు. వాణ్ణి చూసి గురవయ్య మండిపడి, ఏమ్రా, భిక్షమెత్తటానికి నువ్వేమైనా కుంటివాడివా, మూగవాడివా, పోరా పో అని అన్నాడు. 3వ నాడు వేషగాడు మూగవాడుగా నటించి గంట వాయించుకుంటూ వచ్చాడు. గురవయ్య వాణ్ణి చూసి, నీకేమైందిరా అని అన్నాడు. వేషగాడు నోరు తెరిచి మూగవాడినన్నట్టుగా అభినయించాడు. మూగవాడివా, అయితే ఏం, కాళ్ళు చేతులు సరిగ్గానే ఉన్నాయే, పని చేసుకోరాదు అంటూ తలుపు వేసుకున్నాడు గురవయ్య. మర్నాడు ఉదయం గురవయ్య భార్యకు వంట ఇంట్లో పాము కనిపించింది. ఆమె పరిగెత్తుకుంటూ అరుగుమీద కూర్చున్న తన భర్త వద్దకు వెళ్ళి, అమ్మయ్యో, పాము, నాగుపాము అని అరిచింది. గురవయ్య చప్పున లోపలికి వెళ్ళి కొండల నడుమ తిరుగుతూ ఉన్న పామును చూసి, పాము, పాము అని కేకలు పెడుతూ బయటికి వెళ్ళాడు. ఇరుగు పొరుగు వాళ్ళు చేరి, పాము ఎక్కడా, ఏ జాతి పాము, ఏ రంగు, పెద్దదా చిన్నదా అని చొప్పదంటూ ప్రశ్నలు వేశారే కానీ సాహసించి ఎవరూ కూడా ఇంట్లోకి వెళ్ళలేదు. ఇంతలో అటుగా ఒక పాములవాడు వచ్చాడు. గురవయ్యకు ప్రాణం లేచి వచ్చింది. అతను ముఖం మీద చెమట తుడుచుకుంటూ, అబ్బి, వంటింట్లో నాగుపాము చేరింది, దాన్ని పట్టుకొని మమ్మల్ని కాపాడయ్యా అని అన్నాడు. నాగుపామా, కనపడుతున్నదా అని పాములవాడు అడిగాడు. లేదు బాబు, కనిపించటం లేదు, అది ఎక్కడ దూరిందో ఏంటో అన్నాడు గురవయ్య. అయితే కష్టమే, నాగుపాము పగ 12 ఏళ్ళంటారు, ఒక్క దెబ్బకు చంపలేకపోతే చాలా ప్రమాదం అన్నాడు పాములవాడు. నువ్వే అలా అంటే మా బోటి వాళ్ళ గతేం కాను, నీ శ్రమ ఉంచుకోనులే అన్నాడు గురవయ్య దీనంగా. 100 రూపాయలకు బేరం ఆడి పాములవాడు వంటింట్లోకి వెళ్ళి ఇల్లంతా వెతికాడు. పాము కనపడలేదు. పాములవాడు నాగస్వరం ఊదేసరికి గోడ కన్నంలో నుంచి పాము వచ్చి ఆడటం ప్రారంభించింది. పాములవాడు తటాలున దాని మెడ పట్టుకొని దాన్ని బుట్టలోకి పంపించి బుట్ట మూత నొక్కాడు. గురవయ్యకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుగా అయింది. కానీ 100 రూపాయలు పాములవాడికిచ్చేటప్పుడు మళ్ళీ ప్రాణం పోయినంత పని అయింది.
పాములవాడు డబ్బు తీసుకొని గురవయ్యను పొగుడుతూ వెళ్ళిపోయాడు. తీరా విచారిస్తే ఆ పాములవాడు పగటి వేషగాడేనని, తన పెంపుడు పామును వాడే గురవయ్య ఇంట్లోకి పంపకం చేశాడని బయటపడింది. గురవయ్యకు అమితమైన ఆగ్రహం వచ్చింది. అతను గ్రామాధికారి వద్దకు వెళ్ళి పగటి వేషగాడు తనను మోసగించాడని, తన డబ్బు తనకు తిరిగి ఇప్పించమని అన్నాడు. గ్రామాధికారి పగటి వేషగాడిని పిలిపించి అడిగాడు. వాడు జరిగిందంతా చెప్పి, గురవయ్య గారిలాంటి సంపన్నులే మాలాంటి కళాకారులను ఆదుకోలేకపోతే మా గతేం కాను, మీరే చెప్పండి అని అన్నాడు. నువ్వు నీ కళను ప్రదర్శించి బహుమానం పొందితే ఆక్షేపణ ఉండదు. కానీ నువ్వు గురవయ్య గారిని మోసగించావు. ఆయన సొమ్ము ఆయనకు తిరిగి ఇచ్చేయ్ అన్నాడు గ్రామాధికారి. పగటి వేషగాడు గురవయ్యకు 100 రూపాయలు తిరిగిచ్చేశాడు. గ్రామాధికారి గురవయ్యతో, కాయలున్న చెట్టునే రాళ్లతో కొడతారు, ఉన్నవాడినే లేనివాడు పీడిస్తాడు. పొట్ట చేత పట్టుకొని వాడు వచ్చాడు. మీలాంటి వాళ్ళు వాడికి దానం చేయటం ధర్మం. వాడికొక 25 రూపాయలివ్వండి అని అన్నాడు. గురవయ్య పగటి వేషగాడికి 25 రూపాయలివ్వటమే కాక వాడు నేర్చిన గుణపాఠంతో తన లోభత్వాన్ని మానుకున్నాడు. ఇలా లోభి, పగటి వేషగాడు అనే ఈ కథ సమాప్తమైంది.